హాయ్ హలో ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్. సో ఈరోజు అయితే ఇంకొక డిఐఎంకే డే ఇన్ మై కిచెన్తో అయితే మేము ముందుకు వచ్చేసాను అనమాట. సో ఈరోజు మా ఇంట్లో ఏ కూర అంటే కాకరకాయ పొట్టల కూర. సో కాకరకాయ పొట్టలు నెల్లూరులో చాలా వరకు చాలామంది చేస్తూ ఉంటారు. సో దీన్ని మా అత్తమ్మ కాడే నేర్చుకున్నాను అనమాట నేను మ్యాక్సిమము. సో ఏంటంటే ఫస్ట్ కాకరకాయని చక్కగా క్లీన్ చేసేసుకొని మనము ఎడ్జెస్ అవి కట్ చేసుకొని మధ్యలో ఒక స్లిట్ పెట్టుకోవాలన్నమాట. అంతే, ఒక స్లిట్ పెట్టుకొని దీన్ని ప్రెషర్ కుక్ అయినా చేసుకోవచ్చు, విడిగా మన బౌల్ అయినా చేసుకోవచ్చు. నేను ఫాస్ట్గా అయిపోవాలి లంచ్ బాక్స్ అని చెప్పి ప్రెషర్ కుక్ చేస్తున్నాను. సో దీంట్లో ఉప్పు, పసుపు, చింతపండు వేయాలి. జస్ట్ 2 విజిల్స్ రానివ్వాలి అంతే. ఎక్కువ విజిల్స్ వచ్చాయంటే కాకరకాయ ఏంటంటే మరీ మెత్తగా ఉడికిపోతుంది అనమాట. అంత మెత్తగా ఉడికినా కానీ మనకి టేస్ట్ బాగోదు. సో జస్ట్ 2 విజిల్స్ వచ్చేసాక వెంటనే ఆపేసేయండి. సో ఇలాగ కాకరకాయలు అయితే ప్రెషర్ కుక్కర్లో పెట్టేసి నేను ఇంకా కాకరకాయ పొట్టలకి స్టఫింగ్ ఉంటుంది కదా, ఆ స్టఫింగ్ అయితే రెడీ చేసుకుంటున్నాను. సో నేను ఇక్కడ కొంచెం కొబ్బరి తీసుకున్నాను. ఒక పెద్ద కొబ్బరికాయ చిప్ అయితే హాఫ్ తీసుకోండి, చిన్నదైతే ఒక ఫుల్ కొబ్బరికాయ అయితే తీసుకోండి. అండ్ 3 ఆనియన్స్ని తీసుకోండి, 3 ఆనియన్స్. ఆ 3 ఆనియన్స్ని మిక్సీలో వేసుకోవాలి కాబట్టి జస్ట్ రఫ్గా చాప్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే ఏం చేయాలంటే ఈ కొబ్బరి ముక్కలు ఏవైతే చాప్ చేసుకున్నామో అది, అండ్ ఇంకా తినే శనగపప్పు, పుట్నాల పప్పు అంటారు కదా, సో అది ఒక టీ గ్లాస్కి కరెక్ట్గా ఒక టీ గ్లాస్, మనం టీ కాఫీ తాగుతాం కదా ఆ గ్లాస్ ఒకటి. అండ్ మిరప్పొడి వచ్చేసి 2.5 to 3 స్పూన్స్ పడుతుంది అనమాట. సో ఇంకా మీరు కొంచెం కారంగా కావాలంటే ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, కొంచెం కమ్మగానే ఉంటుందన్నమాట ఇది. సో ఈ కొంచెం ఉప్పు కూడా వేయాలి. ఉప్పు వేసిన క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయినట్టుంది. సో ఈ ఉప్పు వేసిన తర్వాత దీన్ని ఒకసారి బాగా ఫైన్గా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇవన్నీ. సో దాంట్లో ఏం చేయాలంటే ఆ పౌడర్లో మనం ముందుగానే 3 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, సో ఆనియన్స్ని అయితే మిక్సీ జార్లో తీసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సమ్టైమ్స్ అన్ని ఆనియన్స్ ఒకసారి వేస్తే మెదగదు. సో హాఫ్ ఆనియన్స్, కొంచెం ఆనియన్స్ వేసి తర్వాత తిప్పి తర్వాత మళ్ళీ ఇంకొంచెం ఆనియన్స్ వేసి మొత్తానికి ఇలాగ ఫైన్గా పేస్ట్ లాగా అనమాట. అసలు ఆనియన్స్, కొబ్బరి, తినే శనగపప్పు మొత్తం బ్లెండ్ అయిపోవాలి. అలాగా మనము స్టఫింగ్ అయితే రెడీ చేసుకోవాలి. సో ఈ స్టఫింగ్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. సో దీనికైతే ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పడుతుంది. లేకపోతే ఏంటంటే ఇది ప్యాన్లో వేయగానే ఏంటంటే అడిగంటిపోతుంది, కింద సైడ్ మాడిపోతుంది. అందుకని ఏంటంటే కొంచెం 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. వేస్తేనే టేస్ట్ బాగుంటుంది, మనకి అడిగంటకుండా ఉంటుంది అనమాట. అంతేకాకుండా దీన్ని లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. హై పెట్టేసామంటే చాలు, కిందంతా మాడిపోయినట్టు బ్లాక్ కలర్లో వచ్చేస్తుంది అనమాట. సో లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 20 మినిట్స్ వదిలేసేయాలన్నమాట. అంటే కొంచెం ఇది డ్రై అయిపోవాలి. ఇప్పుడు పేస్ట్ లాగా ఉంది కదా, సో ఇదంతా డ్రై అయిపోయి డ్రైగా కొంచెం అలాగా వచ్చేంత వరకు అయితే మనము కుక్ చేసుకోవాలి దీన్ని. సో దీన్ని ఒక 20 మినిట్స్ మనము వదిలేసామంటే కుక్ అయిపోతుంది. ఆలోపు ఇంకా రుపిన్కి వాటర్ బాటిల్స్ అవన్నీ అయితే సర్దుతున్నాను. రుపిన్కి అయితే కొంచెం దగ్గుగా ఉంది, ఇప్పుడు క్లైమేట్ అలాగే ఉంది కదా, అందుకనే హాట్ వాటర్ అయితే కెటిల్లో పెట్టేసి హాట్ వాటర్ పెడుతున్నాను ఒక బాటిల్కి. అండ్ ఈరోజు స్నాక్ బాక్స్కి అయితే నాచో క్రిస్ప్స్ పెడుతున్నాను అనమాట. ఇవి అయితే నెల్లూరులో ఆ మూవీకి వెళ్ళినప్పుడు ఇలా మేము ఎంజాయ్ చేస్తాము. ఈ నాచోస్ చాలా ఇష్టము. అండ్ ఇక్కడ మాకు ఒక ఊర్లో వచ్చేసి స్మార్ట్ బజార్ పెట్టారు. ఇప్పుడు ఇక్కడ కూడా చక్కగా దొరుకుతున్నాయి. అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు అయితే రుపిని అడుగుతూ ఉంటాడు. సో అందుకని అవి అప్పుడప్పుడు తెస్తూ ఉంటాను. అండ్ అది స్నాక్ బాక్స్కి అయితే పెట్టేశాను. అండ్ పెరుగన్నంలోకి నేను ఎప్పుడు పెరుగు అండ్ రైస్ సపరేట్గానే పెడతాను. ఎందుకంటే అది కలిపి పంపించేస్తే మొత్తం పీల్ చేస్తుంది కదా ఆ పెరుగు. సో ఇంకొక స్నాక్ బాక్స్లోకి వచ్చేసి బ్రెడ్ని జస్ట్ కొంచెం నెయ్యి వేసేసి టోస్ట్ చేసేసి పెట్టేసేసాను అనమాట. నెయ్యి వేసి 2 సైడ్లు కొంచెము అలాగా టోస్ట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో బ్రౌన్ బ్రెడ్డే ప్రిఫర్ చేస్తున్నాను కదా నేను. సో బ్రౌన్ బ్రెడ్ని నేను టోస్ట్ చేసి పెట్టేశాను. ఇంకా ఈ లోపల కాకరకాయలు అయితే చక్కగా కుక్ అయిపోయి 2 విజిల్స్ వచ్చేసి ఆ ప్రెషర్ కూడా అంతా రిలీజ్ అయిపోయింది అనమాట. సో దీని తర్వాత ఈ కాకరకాయని ఫ్రై చేసుకోవాలన్నమాట. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని
చేసుకొని చక్కగా బాగా బ్లాక్ కలర్లో వచ్చేలాగా, చాలా బ్లాక్ అంటే కొంచెం బ్రౌనిష్ బ్లాక్ ఉంటుంది కదా, అలా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. మా అత్తమ్మ వాళ్ళు అయితే మొత్తం కంప్లీట్ బ్లాక్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తూ ఉంటారు. అప్పుడైతే ఏంటంటే చేదు అస్సలు ఉండదన్నమాట. నేను మాత్రం కొంచెం బ్రౌనిష్ బ్లాక్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేస్తాను. సో ఈ ప్రాసెస్ ఇవన్నీ చేసుకునే లోపల కాకరకాయ లోపల స్టఫింగ్ చూడండి ఇలాగా పొడి పొడిగా అయిపోతుంది అనమాట. కొంచెం ముద్దగా ఉండకుండా మనకి పట్టుకుంటేనే తెలుస్తుంది అనమాట. అమ్మ వాళ్ళైతే ఇంకా పొడిగా రాణిస్తారు. నేనైతే ఇక్కడ వరకు స్టాప్ చేస్తాను. అత్తమ్మ ఎప్పుడు ఇలాగే చెప్తుంటుంది. చాలామంది ఏంటంటే ఆ కాకరకాయ ఉంది కదా, ఆ కాకరకాయని మనం స్లిట్ చేసుకున్నాం కదా, ఆ స్లిట్ చేసుకున్న దాంట్లో ఆ స్టఫింగ్ని స్టఫ్ చేసుకొని అప్పుడు ఆయిల్లో ఫ్రై చేస్తూ ఉంటారనమాట. దాన్ని ఊడిపోకుండా ఆ కాకరకాయకి దారం వేసి కట్టేయడము ఇవన్నీ చేస్తూ ఉంటారనమాట. కానీ ఇదంతా వచ్చేసి చాలా కష్టం అనమాట, చాలా టిడియస్ ప్రాసెస్. ఆయిల్లోకి ఎంతైనా ఆ స్టఫింగ్ వెళ్ళిపోతూ ఉంటుంది అండ్ ఆ దారాలు కట్టుకోవడం ఇవన్నీ వచ్చేసి టైం టేకింగ్ ప్రాసెస్లు కదా. అందుకని అత్తమ్మ ఫస్ట్ నుంచి ఇలాగే రెండు విడివిడిగా చేసేసి జస్ట్ ఇలాగా ముద్దల్లాగా చేసేసి దాంట్లో స్టఫ్ చేసేసి పెట్టేస్తూ ఉంటారనమాట. సో నాకు కూడా ఇంకా అదే అలవాటు వచ్చేసింది, విడివిడిగా చేసేసి స్టఫ్ చేస్తూ ఉంటాను. సో అలా చేసేనా కానీ సేమ్ టేస్టే ఉంటుంది. సో ఇలాగైతే కాకరకాయ పొట్టలు అయితే రెడీ అయిపోయాయి. రుపిన్కి కూడా చాలా ఇష్టం అనమాట కాకరకాయ పొట్టలు. ఇది లంచ్ బాక్స్లో పెట్టినా కానీ మధ్యాహ్నం కూడా మంచిగా టేస్ట్ ఉంటుంది. అంతేకాకుండా ఈ కాకరకాయ పొట్టలు మనం కానీ చేసుకున్నాం అనుకో, ఒక 2 days నిలువ ఉంటుంది అనమాట. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కడికి పోదు, ఆ టేస్ట్ ఏం మారదు. ఎందుకంటే ఆయిల్లో బాగా ఫ్రై చేసేస్తాం కదా, అందువల్ల 2 days అయితే బాగుంటుంది, ఏం చెడిపోదు అనమాట. సో కొంచెం కాకరకాయలు అయితే రుపిన్కి చిన్న చిన్న పీసెస్గా లోపల ఉండే సీడ్స్ అన్నీ తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పైన పెట్టేస్తాను అనమాట. ఎందుకంటే కాకరకాయలు కూడా తినాలి కదా, పిల్లలు పొట్టలో ఏమన్నా క్రిములు ఉంటే చనిపోతాయి అంటారు కదా, సో అలా పెడతాను. సో ఇంకా రుపిన్ పని అంతా అయిపోయిన తర్వాత ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే రవ్వతో ఇడ్లీ చేస్తున్నాను. నేను చాలామంది బాంబే రవ్వతో చేస్తూ ఉంటారు కదా, బాంబే రవ్వతో, నేను మాత్రము దలియాతో చేస్తాను అనమాట, బ్రోకన్ వీట్తో. ఈ రెసిపీని అయితే నేను ఇంతకు ముందే షేర్ చేశాను, మీకు ఒకసారి లింక్లో డిస్క్రిప్షన్లో ఇస్తానమాట, ఆ లింక్ చెక్ చేసేయండి. కొంచెం బొంబాయి రవ్వ, కొంచెం క్యారెట్ తురుము, పెరుగు, ఉప్పు, అలాగే కొత్తిమీర. ఈ ఓన్లీ ఏంటంటే ఈ గోధుమ రవ్వతో అంటే బ్రోకన్ వీట్ ఒక్కటితో చేస్తే కొంచెం విరిగిపోయినట్టు వస్తున్నాయి అనమాట. అందుకని నేను ఏం చేస్తానంటే ఒక గ్లాసు గోధుమ రవ్వ బ్రోకన్ వీట్ తీసుకుంటే జస్ట్ ఒక పావు గ్లాస్ వచ్చేసి బొంబాయి రవ్వ వేస్తాను అనమాట. అప్పుడు కొంచెము బైండింగ్ లాగా ఉంటుంది, పొడి పొడిగా రాలినట్లుగా అలాగా రాకుండా వస్తుంది అనమాట. సో ఏం చేస్తానంటే కొంచెము క్యాజూ నట్స్ని ఫ్రై చేసేసి మనము ఆ ఇడ్లీ పాత్రకి స్టీమ్ చేసి కొంచెం ఆయిల్ అప్లై చేసేసి దానికి ఆ జీడిపప్పులు అయితే అక్కడక్కడ స్ప్రెడ్ చేసినట్లు ఒక్కొక్కటి పెట్టేసి దానిపైన ఇడ్లీ పెట్టామనుకోండి, చాలా బాగుంటుంది. ఇలాంటి హెల్దీ ఇడ్లీస్ ఇవన్నీ తినాలంటే ఈ క్యారెట్ తురుము, అలాగే ఆ కొత్తిమీర ఇవన్నీ వేసి ఈ జీడిపప్పు ఇవన్నీ కలిస్తేనే మనకి ఆ హెల్దీ ఇడ్లీలు మనము తినగలం అనమాట. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి రెగ్యులర్గా ఇడ్లీలు తినడం మనకి అలవాటు అయిపోయింది కదా, ఇవి తినలేము అంత ఇష్టంగా. కానీ ఇలా చేస్తే మనకి ఆ టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. సో ఇంట్లో వాళ్ళు కూడా వద్దనకుండా తింటారు అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది అండ్ డయాబెటిక్ ఫ్రెండ్లీ కదా, చాలా మంచిది. అంతేకాకుండా ఈ ఇడ్లీల్లోకి వచ్చేసి మనకి మామూలుగా చేసే కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ అయితే అస్సలు తినలేము, అంత టేస్ట్ బ్లెండ్ అవుతుందన్నమాట. అందుకే నేను ఎప్పుడు పుదీనా చట్నీ చేస్తూ ఉంటాను. సో ఈ పుదీనా చట్నీ కూడా ఏంటంటే ఆ రెసిపీని కూడా షేర్ చేస్తున్నాను. ఏం లేదు, జస్ట్ కొంచెం పచ్చెనగపప్పు, 4 ఎండుమిరపకాయలు, ఒక ఎర్రగడ్డ, ఒక టమాటా వేసేసి అవి కొంచెం కుక్ అయిన తర్వాత మనము పుదీనా కూడా వేసి ఫ్రై చేసి ఇందులోకి ఉప్పు, పసుపు, చింతపండు వేసి గ్రైండ్ చేసి మేడం అనమాట. మీకైతే ఫుల్ డీటెయిల్గా రెసిపీ కావాలంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి. సో ప్యారలల్గా నేను ఇడ్లీ పెడుతూనే రసం పెట్టేశాను అనమాట. రసంకి కూడా పౌడర్ని అయితే నేను రెడీ చేసి అది కూడా నా ఛానల్లో అయితే షేర్ చేస్తున్నాను. ఆ పౌడర్తోనే రసం పెడతాను, చాలా బాగుంటుంది, మంచి ఫ్లేవర్ అరోమా ఉంటుంది, అలాగే చిక్కదనం వస్తుంది అండ్ అలాగే స్పైసీగా కూడా ఉంటుంది అనమాట. సో ఇలాగా గోధుమ రవ్వ బ్రోకన్ వీట్తో ఇడ్లీ అలాంగ్ విత్ పుదీనా చట్నీ ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ ఇదే. డైట్లో ఉన్నప్పుడు కూడా మనం చక్కగా తీసుకోవచ్చు దీన్ని.
అండ్ ఈరోజు ఇంకా లంచ్కి కాకరకాయ పొట్టలు అలాగే రసం ఇవి రెండు ఉన్నాయి కాబట్టి ఇంకేం చేయదలుచుకోలేదు. సరే ఇంకా కొంచెం టైం మిగిలింది కాబట్టి నేను ఏం చేశానంటే రాగి లడ్డూలు అయితే ప్రిపేర్ చేశాను. సో దీనికోసం కొంచెం ఒక 1/4 కప్ వచ్చేసి బాదం పప్పు, 1/4 కప్ వచ్చేసి వేరుశనగ పప్పు, ఇవి రెండింటిని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ బాదం పప్పు వేసుకోండి, తర్వాత కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత వేరుశనగ పప్పు వేసుకోండి. ఎందుకంటే రెండు ఒకసారి వేస్తే మాత్రం బాదం పప్పు సరిగా వేగవన్నమాట. సో ఇలాగ అవి రెండు వేగిన తర్వాత వాటిని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా బరకగా చేసుకోవాలి. అదే ప్యాన్లో మనం ఏం చేయాలంటే 1 స్పూన్ నెయ్యి వేసుకొని క్యాష్యూ నట్స్ని వేయించుకోండి. ఎందుకంటే కొంచెం లడ్డూలో క్రంచిగా తగులుతూ ఉంటే బాగుంటుంది కదా. సో ఆ క్యాష్యూ నట్స్ పక్కన తీసి పెట్టేసుకొని అదే నెయ్యిలో ఏం చేస్తామంటే ఒక గుప్పెడు ఎండు కొబ్బరి తురుము వేసుకోండి. నేనైతే మాకు ఇక్కడ స్మార్ట్ బజార్ రిలయన్స్లో అయితే దొరుకుతుంది ఎండు కొబ్బరి తురుము. సో అది తెచ్చుకొని అది వాడేస్తున్నాను అనమాట, బాగుంది. సో ఆ ఎండు కొబ్బరి తురుము ఒక గుప్పెడు వేసి దాని తర్వాత దీంట్లోనే ఏం చేశానంటే 1 కప్పు రాగి పిండి వేస్తున్నాను. సో రాగి పిండి ఇంట్లో ఆడించుకుందైనా పర్లేదు, బయట తెచ్చుకుందైనా పర్లేదు, బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. కనీసం ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకోండి, హైలో పెడితే మాత్రం మాడిపోతుంది. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని 10 మినిట్స్ వదిలేసేయండి. సో అది ఫ్రై అవుతుంది చక్కగా, మనకి అప్పుడే ఆ ఫ్లేవర్ అంతా బాగుంటుంది. సో ఈలోపు అవి చల్లార్చుకొని బాదం పప్పు, జీడిపప్పు బాదం పప్పు, పల్లీలు కూడా చల్లారిపోయి ఉంటాయి కదా, అది మిక్సీ జార్లో అయితే బరకగా వేసేసుకున్నాను. అండ్ ఈ రాగి పిండిలోకి ఆ పప్పులు పౌడర్ని, అలాగే యాలక్కాయ పొడి, అలాగే మనము ముందుగానే వేయించి పెట్టుకున్నాం కదా కొన్ని జీడిపప్పు, అవన్నీ అయితే కలిపేసుకున్నాను. ఇక స్వీట్నెస్ కోసం అయితే బెల్లం యూస్ చేస్తున్నాను. సో బెల్లం అయితే 1 కప్పు రాగి పిండికి 1 కప్పు బెల్లం సరిగ్గా సరిపోతుంది అనమాట. సో 1 కప్పు బెల్లం వేసుకొని అందులోకి 1/4 కప్పు వాటర్ వేసుకొని పాకమేం రానవసరం లేదు, జస్ట్ 2 పొంగులు వస్తే సరిపోతుంది అనమాట. మనకి టచ్ చేస్తే కొంచెం జిగటగా తగులుతుంది కదా, అంతవరకు సరిపోతుంది. సో అలా అలా అయ్యేంత వరకు ఉంచేసి ఇక రాగి పిండిలో అయితే కలిపేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇక లడ్డూలు జుట్టేసుకోవడమే అనమాట. ఒకవేళ మీకు లడ్డూలు ఇంకా కొంచెం డ్రైగా వస్తున్నాయి అనుకుంటే మనము సున్నుండలు చుట్టుకుంటాం కదా, అలాగ కొంచెము నెయ్యిని ఏం చేస్తారంటే హీట్ చేసుకొని నెయ్యిని కొంచెంగా వేసుకొని నెయ్యిని కొంచెం చేతికి అంటుకుంటూ అలాగా చుట్టుకున్నామంటే మనకి బాగా వస్తాయి అన్నమాట లడ్డూలు. సో ఇలాగా ఏదో ఒక హెల్దీ లడ్డు కానీ హెల్దీ స్వీట్ని నేను రెడీగా చేసి పెట్టుకుంటూ ఉంటానన్నమాట. ఎందుకంటే స్వీట్ క్రేవింగ్ వచ్చినప్పుడు అలా తీసుకొని తినేయచ్చు కదా, లేదంటే మనం ఏదో ఒకటి ఆ స్వీట్ క్రేవింగ్ వచ్చినప్పుడు ఏదో ఒక బేకరీ ఫుడ్ ఏదో ఒకటి తినేస్తూ ఉంటాం. ఇవి ఉంటే వాటి జోలికి పోము కదా. సో ఇంకా మధ్యాహ్నము రైస్లోకి వచ్చేసి కాకరకాయ పొట్టలు అండ్ చారు ఉంది, కానీ ప్రోటీన్ లేదు. సో ప్రోటీన్ కోసం నేను ఏం చేస్తున్నానంటే కొంచెం పన్నీర్ ఉంటే ఇలా చేసేస్తున్నాను అనమాట. ఫాస్ట్గా చేసుకోవచ్చు ఇది కూడా. కొంచెం పెరుగులో ఉప్పు, కారం, పసుపు, అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం లెమన్ జ్యూస్ ఇవి వేసేసి కలిపేసుకొని ఇందులోకి పన్నీర్ వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. మనం ఒక 1/2 అవర్ ముందు మ్యారినేట్ చేసేసుకుంటే పన్నీర్ని మనం ఎప్పుడు తింటున్నాం అనుకోండి, ఆ తినే 10 మినిట్స్ ముందు స్టవ్ ఆన్ చేసుకొని వేడిగా సర్వ్ చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది పన్నీరు. సో ఏంటంటే అయితే పెరుగు మనం తీసుకునేటప్పుడు వాటర్ ఉండకూడదు, అందుకనే కొంచెం నేను సీవ్లో తీసుకొని కొద్దిగా సేపు వదిలేసానంటే ఆ పెరుగులో ఉన్న వాటర్ అంతా కిందకి దిగిపోతుంది కదా. దాని తర్వాతే ఆ పెరుగులో ఇవన్నీ కలపాలి. సో ఆయిల్ అయితే బాగా గ్రీస్ చేసుకోండి. నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోండి, ఎందుకంటే మామూలు ప్యాన్స్ కానీ తీసుకున్నామంటే పన్నీరు స్టిక్కీగా కింద అతుక్కపోతుంది అనమాట, స్టిక్ అయిపోతుంది. అదే నాన్ స్టిక్ ప్యాన్ కానీ తీసుకున్నామంటే మనకు ఆ ప్రాబ్లం ఏం రాదు, నీట్గా కుక్ అయిపోతాయి. సో ఇలాగా ఫాస్ట్గా జస్ట్ ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. మ్యారినేట్ చేసుకోవడం కానీ లేదు ఈ ఫ్రై చేసుకోవడం కానీ జస్ట్ ఒక 10 మినిట్స్ పని. కాకపోతే మనము ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకుంటే తినే ముందు వేడిగా మనము ప్లేట్లో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. లంచ్లోకి అయితే కాకరకాయ పొట్టలు, రసము, ఒక చపాతీ చేసుకున్నాను. అండ్ పన్నీర్ ఒక 5-6 క్యూబ్స్ అయితే పన్నీర్ ప్రోటీన్ కోసం తీసుకున్నాను. అండ్ రైస్ కూడా షుగర్లెస్ రైస్ యూస్ చేస్తున్నాను నేను. అండ్ 1 ఇయర్ నుంచి మేము ఈ రైసే యూస్ చేస్తున్నాం. అది కూడా ఏంటంటే 1 కప్ మెషర్మెంట్ తీసుకుంటాను, ఆ కప్తోనే నేనైతే ఎంత అన్నం అయితే పడుతుందో అంత అన్నం అయితే తింటూ ఉంటాను అనమాట. సో ఇలాగ బ్యాలెన్స్డ్గా మనం ప్రోటీన్ తింటున్నాం కదా, అలాగే కార్బ్స్ ఎంత తింటున్నామో మోడరేషన్లో తింటున్నాం లేదా అని బ్యాలెన్స్ చేసుకొని తింటూ ఉంటే మనకి హెల్దీ
ఈజీగా తినేయగలం అనమాట మనం. అండ్ ఈవినింగ్కి అయితే నేను ఇలాగా ఓట్స్ అండ్ అలాగే సొరకాయతో టిక్కీ చేసుకుంటున్నాను అనమాట. చాలా బాగుంటుంది ఇది. యూజువల్గా కట్లెట్స్ అంటే మనకి పొటాటో లేనిదే ఆ బైండింగ్ ఆ టెక్స్చర్ రాదనమాట. కానీ వీటిల్లో అయితే చక్కగా మనకి చాలా బాగుంటుంది. పొటాటో లేకపోయినా కానీ మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి అండ్ అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి అనమాట. సో దీనికోసం ఏంటంటే డ్రెస్సింగ్ లాగా ఏంటంటే ఉప్పు, కారం, పసుపు, కొంచెం లెమన్ జ్యూస్ వేసి బాగా కలుపుకుంటున్నాను ఫస్ట్. దాని తర్వాత దీంట్లో వెజిటబుల్స్ మన ఆప్షన్. నా దగ్గర అయితే ఈరోజు సొరకాయ ఉంది అండ్ అలాగే క్యారెట్ ఉంది అండ్ అలాగే ఆనియన్ ఉంది. సొరకాయ తురుమును మాత్రం బాగా పిండి తీసుకోండి, ఎందుకంటే దాని నుంచి చాలా వాటర్ వస్తుంది కదా. సో ఓట్స్ని జస్ట్ ఒక కప్ వచ్చేసి నేను మిక్సీ జార్లో వేసి కొంచెం బరకగా పౌడర్ చేసుకున్నాను. ఆ తర్వాత ఓట్స్ ఫ్లవర్ని వేసేసుకొని మిక్చర్ అంతా చక్కగా కలిపేసుకున్నాం అనుకోండి. ఆ సొరకాయ క్యారెట్ వల్లే ఇది బైండింగ్ లాగా పనిచేసి మనకి ఇంకే ఫ్లోర్స్ అవసరం లేదనమాట. బియ్య పిండి అవసరం లేదు, ఇంకేం అవసరం లేదు. ఓట్స్ ఫ్లోర్ ఒక్కటే సరిపోతుంది అండ్ పొటాటో కూడా అవసరం లేదు. ఈ టిక్కీలు అయితే చాలా సాఫ్ట్గా వస్తాయి. దీని ఫుల్ రెసిపీ కావాలి, డీటెయిల్డ్గా మెషర్మెంట్స్తో పాటు కావాలంటే నేనైతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. నా ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను. సో ఇలాగా నా మీల్ని అయితే ఈరోజు ఇలా ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో ఈ వీడియో మీకు కొంచెమైనా హెల్ప్ అయ్యి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.